ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నీవు జీవించగలుగుతున్నావా, లేదా కొంత మనుషుల మీద కొంత దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నావా? అటు రీతిగా జీవిస్తున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏలియా యొక్క భక్తి జీవితం ద్వారా దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. యెజబేలు ప్రవక్తలు, అషరాదేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, వారి ముందు ఒక్కడైనటువంటి ఏలియా రోషము కలిగి మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ల మటుకు మీరు రెండు తలంపుల మధ్య మీరు ఉంటారు అని. ఆనాడు అన్యజనులైనటువంటి ప్రజల మధ్య ఏలియా ప్రవక్త మాట్లాడారు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని వెంబడిస్తున్నటువంటి నీతోటి మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ల మట్టుకు నీవు రెండు తలంపుల మధ్య ఉంటావు. అనేక సార్లు మన జీవితాల్లో ఏ రీతిగా ఉంటాయంటే, పాత జీవితాన్ని వదిలిపెట్టలేక, దేవునితోటి కొనసాగలేక, సగం లోకములో ఉంటూ సగం దేవునితోటి నడుస్తూ, ఈ రీతిగా మన యొక్క భక్తి సగం సగం మాత్రమే ఉంటుంది. అటు కంప్లీట్గా లోకానుసారముగా లోక పద్ధతులు ఆచారాల వైపు ఉండలేక, కంప్లీట్గా దేవుడితోటి నడవలేక సగం సగం భక్తి చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ల మటుకు నీవు రెండు తలంపుల మధ్య నీవు ఉంటావు అని. అవునేస్తమా? మనకి ఆకలి వేసినప్పుడు మనం భోజనము పరిపూర్ణంగానే కదా భుజించేది. మరి సగం భోజనం చేసైతే కనుక రాము కదా. ఒక తీర్మానం కలిగి నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే అని నీవు ఎరిగి ఉండి ఆయనలో నమ్మి బాప్తిసం పొందుకుని కూడాను నువ్వెందుకు పరిపూర్ణమైనటువంటి భక్తిని చేయలేకపోతున్నావు? పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావు? పరిపూర్ణంగా ఆయన మీద ఎందుకు ఆనుకుని ఉండలేకపోతున్నావు? ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, గతించిన కాలము చాలయ్యా నా జీవితంలో, లోకానుసారముగా నీతో సగం సగం చేసినటువంటి భక్తి చాలయ్యా. ఈ దినము నుండి సంపూర్ణంగా నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. అది ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను నేను నీ మీదే అనుకుంటాను, నీ మీదే ఆధారపడతాను. పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీ మీద మాత్రమే నేను కలిగి ఉంటానని నీ ఒక తీర్మానం తీసుకొనగలిగినట్లయితే, నీ సమస్త ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి ప్రయాసలో కూడాను దేవుడే జోక్యం చేసుకోబోతున్నాడు. దేవుడే న్యాయమూర్తిగా న్యాయం తీర్చబోతున్నాడు. దేవుడే నీకు సహాయకుడిగా నీ చేయి పట్టి నడిపించబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.